ఐదేళ్ల వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జగన్ హయాంలో ప్రభుత్వాసుపత్రులు అధ్వానంగా మారాయని భరత్ తెలిపారు. వాటిని అభివృద్ధి చేసి ప్రైవేటు వాటితో పోటీ పడే విధంగా చేస్తామన్నారు. వైకాపా విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని భరత్ విమర్శించారు. హైకోర్టు బెంచ్ను త్వరలో కర్నూలుకు తీసుకొస్తామన్నారు. మనకి బిగ్గెస్ట్ కాంపిటీటర్ నెక్స్ట్ 5 yearsలో గవర్నమెంట్ హాస్పిటల్ వర్సెస్ ప్రైవేట్ హాస్పిటల్స్ అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నాకు చూస్తే నిన్న మాత్రం చాలా బాధాకరం ఉండే. ఎన్నో సందర్భాలు, ఎన్నో ఇష్యూస్ అక్కడ చూసాము. బట్ నిన్న లైవ్లో చూడడం జరిగింది. లాట్ ఆఫ్ థింగ్స్ టు బి ఇంప్రూవ్డ్. ఇండస్ట్రీస్, ఐటీ అనేది ఇట్స్ ఎ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. టైమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో ఇండస్ట్రీస్ కూడా నాకు వచ్చి కల్చడం కానీ మాట్లాడడంలో కానీ దే బీన్ గివింగ్ మీ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ఆంధ్రప్రదేశ్. ఏమంటే ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా కాబట్టి లాస్ట్ 5 yearsలో అవన్నీ పక్కకు వెళ్ళిపోయినాయి.